మీరు చూస్తున్నది మహారాష్ట్రలోని ఎమ్గర్వాడి అనే చిన్న పల్లెటూరు అండి. అక్కడ ఈ కిస్మిస్ పంటని ప్రధాన పంటగా ఎంచుకుని ఇది పండిస్తున్నారండి. ఇది ఎలా అంటే మనకు మహారాష్ట్రలో నల్లమట్టి ఎక్కువగా ఉంటుందన్నమాట. నల్లమట్టిలో ఈ కిస్మిస్ పండదు. కానీ ఈ పంట కోసం ప్రత్యేకంగా ఏం చేస్తారంటే ఎర్రమట్టిని తెప్పించుకుని ఒక లేయర్గా ఫామ్ చేసుకుని ఆ లేయర్ ఫామ్ అయిన తర్వాత ఈ చెట్లని నాటి పెద్ద అయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి. మళ్ళీ ఇవి పూత పూసి మళ్ళీ కాయలు పూసేసరికి చాలా కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట అండి. ఒక్క చిన్న దోమ పట్టనెవరో ఒక చీమ పట్టనెవరో కింద చూడండి ఎంత నీట్గా ఉందో. అస్సలు ఒక ఆకు రాలినా సరే వెంటనే తీసేస్తారన్నమాట అండి. చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి. చంటి పిల్లోడి కంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న సైజ్ అంతా కూడా ఇప్పుడు జనవరి నెలలో స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. అంటే పిందులు అంటాం కదా, ఆ స్టేజ్లో ఉన్నాయన్నమాట అండి. కరెక్ట్గా మనకు ఫిబ్రవరి మార్చి వచ్చేసరికి ఇవి ఒక్కొక్క గుత్తు వచ్చేసి 2 కేజీల నుంచి 3 కేజీల వరకు కూడా వస్తాయి గుత్తులు మాట అండి. అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయన్నమాట అండి. అందుకని చిన్నగా ఉన్నాయి ఇవి పిందులు మాట అండి. ఇప్పుడు తినడానికి అయితే పనిచేయవు. కరెక్ట్గా మార్చి వచ్చేసరికి చాలా బాగుంటాయి. అలాగే మనకి ఫిబ్రవరిలో కూడా స్టార్ట్ అయిపోతాయి మనకి. పైగా ఏం చేస్తారంటే మీకు సైజు పెరగడానికి ఒక రకమైన మందు, అలాగే స్వీట్ పెరగటం కోసం ఒక మందు, అలాగా 365 అంటే స్టార్టింగ్ నుంచి గుత్తులు కోసేంత వరకు వాళ్ళు మందులు కొడుతూనే ఉంటారండి. వాళ్ళకి ఎలా అంటే వాళ్ళు ఇంకా పంట మనకి ఇక్కడ పచ్చిరీల చెరువులు ఎలాగో అంతకంటే జాగ్రత్తగా చూసుకుంటారు అన్నమాట అండి. ఇక్కడ అసలు చూడండి కింద చూడండి ఎంత నీట్గా ఉంటుందో, ఒక్క ఆకు కూడా కనిపించదు అన్నమాట అండి. చూడండి వీళ్ళకి గుత్తులు కోసేంత వరకు కూడా మనకి వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు అన్నమాట అండి. తెల్లవారుజామున 2:30కి 3ంటికి లేచిపోయి మందులు కొట్టేస్తూ ఉంటారు అన్నమాట. చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. మనకి ఇక్కడ చూడండి మన వరిచేలు పండించే రైతులు చూడండి, ఇది వరకు తెల్లవారుజామున 3ంటికి పొలాలకు వెళ్ళిపోయారు కదా, వాళ్ళలాగే సేమ్ అనమాట అండి. ఇంకా వీళ్ళకి ఇంకా పంట స్టార్ట్ అయిందంటే చాలా అలర్ట్ అయిపోతారు అన్నమాట అండి. మంచు పట్టితే మళ్ళీ పూత రాలిపోవటం, కాయలు రాలిపోవటం, మళ్ళీ అది రాలకుండా మందులు కొట్టడం చాలా చేస్తూ ఉంటారు అన్నమాట అండి. పైకి గ్రేడింగ్ ఎలా ఉంటాయంటే చూడండి, నేను మహారాష్ట్రలో చాలా రకాల వీడియోలు తీశాను. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ఇస్కాన్ టెంపుల్ అన్నమాట అండి. మామిడి తోటలు కూడా ఉన్నాయి. చాలా వీడియోలు తీశాను. త్వరలోనే మీకు వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేస్తాను.